ఫ్రీగా ఉంది అందుకని యూటర్న్ చేసుకుంటున్నా. ఇంకా ఈ బాబాయ్ అయితే ఈ పేపర్ లోపల ఉన్న అడ్రస్ పెట్టాడంట. నాకేమో లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది, లొకేషన్ ఇది కాదంట. ఈ పేపర్ లోపల ఉన్న లొకేషన్ తీసుకెళ్ళండి మైండ్ తింటున్నాడు. ఫస్ట్ కాదని సరే మీరు మీ పని చూసుకుని రండి, వెయిట్ చేస్తా అని చెప్పా. క్రికెట్ ఏం కూడా అడిగితే క్రికెట్ బ్యాట్ తీసుకొని పోతుంది. అడుగు ఒకసారి పక్క తీసుకెళ్తా కానీ ఏందన్నా నవ్వుతూ. ఏ చిన్నపిల్లలు కాదు, ఆమె కూడా ఆడేటట్టుంది. అడుగు పక్క తీసుకెళ్తా కానీ అడగండి. మేడం క్రికెట్ ఆడతారండి, మనం కూడా జాయిన్ అవుదాం అన్న, మనం కూడా క్రికెట్ ఆడడానికి పోదాం అంత పాటు. అడుగు. వెల్కమ్ టు నీలో మోటోలాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ మామా. తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీకితే వచ్చే సౌండ్ ప్రపంచంలో ఈ గొంతు ఎవరికి ఉండదు. గ్లౌజులు అయితే చక్కచక్క తొడిగేసి, కాలి బాటిల్ తీసి అయితే బ్యాగ్ లోపలికి దూపేసి, బండినైతే యూటర్న్ చేసి పెట్రోల్ పంపుకు పోనిచ్చి. ఈ రోజు మన వీడియోలో స్టార్ ఐటమ్ వచ్చేసి పెట్రోల్ అన్నమాట. అయన్నొద్దు పాయింట్కి రా. అక్కడికే వస్తున్నామా, కోపం పడమాకు. దీనికంటే ముందల వీడియోలో పల్సర్ 150 బైక్ మైలేజ్ టెస్ట్ కావాలంటే కామెంట్ చేయండి మామ అని చెప్పా. ఆ వీడియో కింద లాట్ ఆఫ్ కామెంట్స్ వచ్చాయన్నమాట. అందుకని ఈ రోజు మైలేజ్ టెస్ట్ చేద్దామని డిసైడ్ అయిపోయా. మైలేజ్ టెస్ట్ తో పాటు 1 లీటర్ పెట్రోల్ తో బైక్ ట్యాక్సీలో ఎంత మనీ ఎర్న్ చేయవచ్చు, లీటర్ పెట్రోల్ తో ఎన్ని అవర్స్ చేయవచ్చు, ఎన్ని రైడ్స్ కొట్టవచ్చు, అవి కూడా చూద్దాం. బాటిల్ ఫుల్ ట్యాంక్. लीटर डालो, लीटर रहता कितना 100? ये लीटर रहता बराबर रहता? कहते मैं मैलेज टेस्ट कर रहा हूँ. हाँ लीटर डालो बराबर. और क्या नहीं वो डालो भाई. और सर जीरो करो और सर डालो. नहीं फुल टैंक बोलिया इसमें को. नहीं नहीं और ये पूरा खाली करना है ऐसा, मतलब टाइम लगता, रात टाइम लगता. ठीक है भाई. బైక్ లోపల అయితే కొంచెం పెట్రోల్ ఉంది. ఒక 2 రైడ్స్ 3 రైడ్స్ కొడితే పెట్రోల్ అయితే అయిపోయింది అనమాట. అలాగే టైర్ లోపల హవా కొట్టించుకుని రైడ్స్ అయితే షురూ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, బయలుదేరుటే. ఒక రైడ్ అయితే వచ్చింది. పికప్ ఏమో 1.9, డ్రాప్ వచ్చేసి 2.3 కిలోమీటర్స్. పెట్రోల్ అయితే జల్దీ అవ్వకూడదామని ఏదో ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేశా. మామ ఇక్కడైతే కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి. ఒక యాక్సిడెంట్ అయితే అయింది. ఇద్దరిలో ఎవరిది తప్పో కామెంట్ చేయండి. రైట్ లో రోడ్డు మొత్తం ఫ్రీగా ఉంది అందుకని యూటర్న్ చేసుకుంటున్నా. తాకిచ్చిండ్రా సోదినాలు బండ్లు చూసుకోరు. చిన్న గ్యాప్ వచ్చినా కూడా గ్యాప్ నుంచి కొడదామనే చూస్తారు. అమ్మ ఉత్తి సోదినాలు. ఇంకా నయం పెద్దగా దెబ్బలేం కలగల. దెబ్బలు తలుగుంటే ఒక్కొక్కళ్ళకి మైండ్ ఉండదు, ఏముండదు. బండి ఎలా వస్తారు ఎలా తోలుతారో వాళ్ళకే అర్థం కాదు.
నాకు అతను తాకిచ్చినందుకు కూడా బాధగా లేదు, మళ్ళీ తప్పు నాదని చెయ్యి నా వైపు చూపించాడు కదా, అక్కడ బాధగా ఉంది. అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనుకున్నా, కానీ అంతలోపల వెళ్ళిపోయాడు. ఈ రోజు నా బాడీకి దండేసి పిండం పెట్టేవాడు. డైరెక్ట్గా పైకి పోతే ఏమీ కాదు, ఏ కాలో చెయ్యో పోతే జీవితాంతం నరకయాత్ర పడుతూ బతకాలి. అలాంటి జీవితం నా శత్రువు కూడా రాకూడదని కోరుకుంటా. 8005 కూర్చో. మరి కూర్చున్నావా మంచిగా? పోయేదాలో ఏం కింద పడవుగా? పడవుగా? ఎట్లా బాగుంటావు? చిన్న బాగుంటావా లేదా గాల్లో బాగుంటావా? గాల్లో పోవాలా? పెద్ద కోరికలే ఉన్నాయి నీకు. A few moments later. బైక్లో అయితే ఫీల్ అయిపోయింది. ఇంకా బైక్ని ఇంతకంటే సతాయించడం నాకు ఇష్టం లేదు మామ. పెట్రోల్ పోసే లోపల పల్సర్ 150 మీరు మైలేజ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ముందుగానే కామెంట్ చేయండి. ఆ నెంబర్కి దగ్గరలో ఉన్న నెంబర్ పిన్ చేస్తాను. అలాగే పక్కన ఉన్న లైక్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. కెమెరాలో అయితే నెంబర్స్ కనిపించడం లేదు, అందుకని ఫోటో తీసి ఈ మధ్యలో వేస్తున్నా. ట్రిప్ అయితే 0 చేసా. బైక్ లో అయితే కొంచెం ఫీల్ ఉంది, అది బైక్ లో నుంచి తీయడానికి రావడం లేదు. అందుకని పెట్రోల్ అయిపోయినంత వరకు రైడ్స్ కొట్టా 569 రూపీస్ చేసా. అది మైలేజ్ టెస్ట్ చేయకముందు అమౌంట్. మైలేజ్ టెస్ట్ చేసిన తర్వాత వచ్చిన టోటల్ అమౌంట్ ఈ అమౌంట్ మైనేజ్ చేయాలా. బైక్లో పెట్రోల్ పోసిన తర్వాత ఫస్ట్ రైడ్ అయితే వచ్చింది. నాగారం టు ఈసేలు, చల్లపల్లి ఈసేలు. చల్లపల్లి రైడ్స్ వస్తే నేను తీసుకోను, కాకపోతే ఈసేలు అని పేరు కింద చల్లపల్లి అని ఉంది, అది చూసుకోకుండా యాక్సెప్ట్ చేసా. కస్టమర్ టిఫిన్ బాక్స్ డెలివరీ ఇవ్వమన్నారు. పికప్ చేసుకుని డ్రాప్ లొకేషన్ దగ్గరికి పోతూ ఉన్నా. చల్లపల్లికి పోయినప్పుడల్లా నాకు రైడ్స్ రావు, మళ్ళీ ఖాళీగా రావాల్సింది వచ్చింది. ఇంకో రైడ్ అయితే యాక్సెప్ట్ చేసా. పికప్ ఏమో 3 కిలోమీటర్స్, డ్రాప్ కూడా 3 కిలోమీటర్సే. ఇప్పుడు అది తీసుకోపోయినా కూడా మళ్ళీ ఖాళీకి పోవాల్సింది వచ్చింది. కొంచెం ఇప్పుడు కూసేగూడ పడింది అనమాట. కూసేగూడ నుంచి మళ్ళీ రైడ్స్ పడతాయి అనమాట. ఇప్పుడు అది రైడ్ యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ ఖాళీకి వెళ్ళాలి ఇప్పుడు ఎట్లయినా. అందుకే ఇంకా పికప్ ఎక్కువ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేసేసా ఆ రైడ్ని కూడా. ఎందుకు మళ్ళీ ఖాళీకి వెళ్ళడం, ఏదో ఒకటి ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ రైడ్స్ పడడం చాలా రేర్ అనమాట, అసలు. అందుకని యాక్సెప్ట్ చేసేసాను నేను, ఇంకేం ఆలోచించకుండా. మళ్ళీ ఎందుకు ఖాళీకి పోవడం, పెట్రోల్ వేస్ట్. మామూలుగా అయితే 3 కిలోమీటర్ యాక్సెప్ట్ చేయను, మళ్ళీ ఖాళీకి వెళ్ళడం ఎందుకంటే యాక్సెప్ట్ చేయడం. అదే ఓకే అండి, ఓకే. కూర్చున్నారా మంచిగా? 47. ఎండ దెబ్బకి 2 రైడ్స్కి ఒక వాటర్ బాటిల్ ఖాళీ అయిపోతూ ఉంది. రూమ్ లో నా పెద్ద వాటర్ బాటిల్ ఉంది, తెచ్చుకోవడం మర్చిపోయా. ప్రతిరోజు రైడ్కి వచ్చేటప్పుడల్లా ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాయి. హ్యాండ్ గ్లౌజ్ అని, SD కార్డ్ అని ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటా. మర్చిపోయారనమాట. ఇట్స్ న్యాచురల్. ఇదైతే 5th రైడ్. వాటికంటే ముందల రైడ్స్ లో చెప్పుకున్నంత సంఘటనలు ఏమి జరగల. ఇంకా ఈ బాబాయ్ అయితే ఈ పేపర్ లోపల ఉన్న అడ్రస్ పెట్టాడంట. నాకేమో లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది, లొకేషన్ ఇది కాదంట. ఈ పేపర్ లోపల ఉన్న లొకేషన్ తీసుకెళ్ళని మైండ్ తింటున్నాడు. लोकेशन किधर रहता को? आगे बोलते किधर जाना, किधर को तुमको मालूम? అందుకే మా తాత సొంటి సుబ్బారావు గారు ఎప్పుడు నాతో ఒక మాట చెప్పేవాళ్ళు, దరిద్రుడు ఏ చెరువు గట్టుకుపోయినా లాస్ట్ కి వాడికి దొరికేది ఎండిపోయిన పరకేనంట. అదే అది అక్కడ కార్డు ఏదో తీసుకొని వచ్చి అది అక్కడ తీసుకెళ్ళి అంటాడు. లొకేషన్ ఏమో ఇక్కడే పెట్టాడనమాట. ఏదో బ్యాంకు పెట్టాడు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అంట. ఆ పేపర్లో లొకేషన్ ఎక్కడుందో ఇంకా అతను లొకేషన్ ఎత్తుక్కుంటూ కూర్చుంటే నా టైం మొత్తం ఇక్కడే వేస్ట్ అయిపోయింది. ఇంకా అతనేమో పెద్ద మనిషి అయిపోయిందా, ఇంకా అతను అలా వదిలిపెట్టి పోలేకపోతున్నా. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? ఉచ్చుకుంటాడు లేకపోతే ఊరేసి చస్తాడు, మధ్యలో నీకు ఎందుకయ్యా? బాగా అడిగానా? అన్నా ఎక్కడన్నా లొకేషన్ ఎటు? ఇప్పుడు స్ట్రైట్గా పోయి రైట్ తీసుకోవాలా? ఏంటి బ్యాంక్ అంటున్నారా లేకపోతే బ్యాంకే పాస్ చూడన్నా?
ఓకే ఇది ఇప్పుడు ఇక్కడ థ్యాంక్ యూ అన్న. లాస్ట్కి ఎండలో అటు ఇటు తిరిగి కష్టపడైతే అడ్రస్ అయితే సాధించడం. ఎందుకో పెద్ద మనిషి బాగా టెన్షన్ పడుతూ ఉండు. వాళ్ళ వైఫ్ హాస్పిటల్లో ఉందంట, కొంచెం ఎమర్జెన్సీ మళ్ళీ డ్రాప్ చేస్తావా అంటున్నాడు. ఇప్పటికే ఒక 20 మినిట్స్ వేస్ట్ అయిపోయింది. మళ్ళీ అతను పోయి వచ్చే లోపల ఎంతసేపు పట్టిద్దాం అని మళ్ళీ ఎండల దెబ్బ కాకిలాగా నల్లగా తయారైపోతానని ఇంకొక బైక్ బుక్ చేసుకోమని చెప్పా. 38 రూపీస్. ఆయనేమో పెద్ద మనిషి అలా వదిలిపెట్టిపోవడం కష్టం కాదని, సరే మీరు మీ పని చూసుకుని రండి, వెయిట్ చేస్తా అని చెప్పా. బండ్లు వస్తున్నాయని కూడా చూసుకోకుండా తన వైఫ్ కోసం చిన్నపిల్లగాడు తిరిగినట్లు మెడికల్ షాప్ చుట్టూరు తిరుగుతూ ఉన్నాడు. ఏదైనా లవ్ అంటే మన అమ్మల కాలంలోనే, ఇప్పుడు ఈ కాలంలో లవ్ అనేది ఒక చెత్తలాగా తయారైంది. ఓకే వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. మళ్ళీ లెక్కల్లో తేడా వచ్చిందని మళ్ళీ అతని చేత రైడ్ బుకింగ్ చేయించుకుని రైడ్ అయితే యాక్సెప్ట్ చేసి మళ్ళీ డ్రాప్ చేసా. మళ్ళీ బైక్ లో పెట్రోల్ అయిపోయిన తర్వాత దొబ్బాల్సింది వచ్చిందని ముందు జాగ్రత్తగా బాటిల్లో ఫీల్ కొట్టించుకుంటున్నా. ఇది 8వ రైడ్, సైనికపురి 3 కిలోమీటర్స్ రైడ్. మామ మైక్ లోంచి కొంచెం నాయిస్ వచ్చింది కానీ అడ్జస్ట్ చేసుకుని మామ. కొత్తది. దీని ముందు రెండు బైక్లు ఉన్నాయి. 8231. ఎండగా చేసి దిమాగ్ ఖరాబ్ అవుతుంది నాకు. అవునా పిలిచారా? అవునా? దీని ముందర 2 బైకులు ఉన్నాయి, ఆ 2 షెడ్కి పోయినాయి. ఇది 3వ బైకు. రోడ్ల మీద తిప్పి చేసి మొత్తం ర్యాపిడో చేసి ఖరాబ్ చేస్తున్నా. అచ్చా ర్యాపిడోలోనే కొట్టి నా చేతిలో 6 months ఇంకా 1 year లాస్టింగ్ అంతే. తర్వాత బోర్కి వచ్చేసింది బండి అంతే. అసలు మామూలుగా ఉండదు, రఫ్ అండ్ టఫే మనది మొత్తం. పొద్దున్న నుంచి రాత్రి దాకా కొడతానే ఉంటా. మధ్యలో బండి ఇప్పుడు మధ్యాహ్నం ఒక్క పూట ఆగేది బండి. కొట్టుడే. ఇంకా ఏం చేస్తావు నువ్వు? ఎలక్ట్రిషనా? చేతిలో ఏంది ఛార్జింగ్ కేబుల్ ఉండేది అక్కడ? ఎక్కడన్నా? ఇప్పుడు ఆడికి వెళ్తాను. పంపదీసి క్రికెట్ ఏం కూడా ఆడితే అయింది. క్రికెట్ బ్యాట్ తీసుకొని పోతుంది. అడుగు ఒకసారి పక్క తీసుకెళ్తా కానీ. ఏందన్నా నవ్వుతూ? చిన్నపిల్లలు కాదు, ఆమె కూడా ఆడేటట్టుంది. అడుగు పక్క తీసుకెళ్తాను అడగండి. మేడం క్రికెట్ ఆడతారండి. మనం కూడా జాయిన్ అవుదాం అన్న, మనం కూడా క్రికెట్ ఆడడానికి పోదాం అంత పాటు. అడుగు. అడగపోయింది. ఏం బాగా మంచిగా ఉంటేనే అడుగుతావేంది గొంప తీసి నువ్వు? కోపం ఉందా? నెత్తి మీద వేసిద్దంట. నువ్వు చూడడం కూడా చూడలా, ఇంకెళ్ళి నువ్వు చూడు. మాట్లాడితే కదా తెలిసేది. మంచిగా మొహం చూసి ఏం చెబుతుంది చెప్పు. కొంతమంది మొహం కనిపించడానికి అట్లా కనిపించింది కోపంగా, కానీ లోపల చంటి పిల్లగాడి మనసు అనమాట, నాలాగా. నువ్వు అడిగితే తర్వాత తెలిసింది. లేడీ అయితే ఎవరైతే లోపల చెట్టు చినిగిద్దంట. వీళ్ళు చిన్న కోపం అయితే చాలు ఇంక చుట్టుపక్కల మొత్తం రియాక్షన్ ఇస్తారు అనమాట మన మీద. ఎమ్మట్లోనే గుంపు గుడిపోతారు ఎమ్మట్లోనే. అసలు మనం చెప్పేది అసలు ఏం పట్టించుకోరు, వాళ్ళు చెప్పిందే. ఇంకా ఎట్లా లెఫ్ట్ కదా రైట్? బాహుబలిలో శివగామిదేవి నేను చెప్పింది శాసనం అన్నట్టు ఇంకా మన మాటలు లెక్క చేయరనమాట. ఇంకా అసలు బాయ్స్ని అడగరు వాళ్ళు, అసలు మన మొహాలే చూడరు.
ఇంకా ఆపేలకి వెళ్ళే ఇంకా మాటలు మొత్తం 27 రూపీస్. రైట్ యాక్సెప్ట్ చేస్తా. అరే టిప్ ఉన్న రైడ్ యాక్సెప్ట్ చేయకుండా నార్మల్ రైడ్ యాక్సెప్ట్ చేసాడు. ఎండను బట్టి రేట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు 30 degreesకి ఒక రేట్ ఉండిద్ది, 35కి ఒక రేట్ ఉండిద్ది, 42 degreesకి ఒక రేట్ ఉండిద్ది అనమాట. దీంట్లో ఎండను బట్టి రేటు పెరుగుతూ ఉండిద్ది ఒక టైంకి. కస్టమర్ని పికప్ చేసుకోవడానికి పోయేటప్పుడు బైక్లో అయితే ఫెయిల్ అయిపోయింది. బైక్ అయితే 1 లీటర్కి 56 ఇస్తుంది. మనీ వచ్చేసి 1143 రూపీస్, రైడ్స్ వచ్చేసి 29. ఫస్ట్లో మనం చేసిన అమౌంట్ మైనేజ్ చేస్తే 1 లీటర్ పెట్రోల్కి 574 రూపీస్ వచ్చాయి. రైడ్స్ కూడా మైనేజ్ చేస్తే 15 వచ్చాయి. మైలేజ్ అమౌంట్ 56. ఈ వీడియో లాస్ట్ దాకా చూసామంటే కొంచెమే నచ్చే ఉండేది కదా మమ్మ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మమ్మ. ఉంటా, బాయ్.